దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నేను తలుపులు పెట్టుకోవాలనుకుంటున్నాం, కిటికీలు పెట్టుకోవాలనుకుంటున్నాం, కింద టైల్స్ వేయాలనుకుంటున్నాం, పైన సీలింగ్ వేయాలనుకుంటున్నాం, చుట్టూరు ప్రహరీ కట్టాలనుకుంటున్నాం, అలాగే ఒక వాహనాన్ని ప్రభు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. వీటన్నిటిలో మీ ఆమోదం ఉంటే తప్ప, మీ కృప ఉంటే తప్ప, దేవా మీరు మాకు ఇస్తే తప్ప ఎవరు సహాయం చేయలేరు. ఈరోజు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, తప్పకుండా మాకు అలాంటి సహాయం అనుగ్రహించి బయటపోతాం. ఇదిగో ఈరోజు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మా అందరితో మాట్లాడి మాకు సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నాం. ఈరోజు ఈ ఆదివారం పూట మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఒక మంచి మాటను ఈ పూట మనము ధ్యానం చేయబోతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈ మాట పరిచయం లేని క్రైస్తవులంటూ ఎవరు ఉండరు. మందిరాల్లో ఈ వచనాన్ని చాలా చోట్ల రాస్తారు, బ్యానర్స్లో రాస్తారు, ప్యాంప్లెట్స్లో వేస్తారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ వచనాన్ని గురించి చాలా రకాలుగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గత సంవత్సరంలో కూడా మనం ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, సమాధానకర్తయగు అధిపతి అని అతడికి పేరు పెట్టబడుతుందని దానిని గురించి చాలా విషయాలు ధ్యానం చేశాం గత సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. ఈ పూట నా మనసు ఏలయనగా అనే పదాన్ని బేస్ చేసుకుని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నేను ధ్యానం చేశాను. దేవుడు నాకు నేర్పించిన విషయాలు మనందరం కలిసి నేర్చుకుంటాం. ఏలయనగా అనే మాటకు అర్థం ఏంటయ్యా అని అంటే అందుచేత అని అర్థం, కాబట్టి అని అర్థం, ఇందువలన అని అర్థం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూసిన ఈ భావం కలిగినటువంటి పదాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఏలయనగా అనే పదం ఇక్కడ ఉపయోగించారు, కానీ ఇందును బట్టి, అందుకొరకు, దీని వలన మనకు శిశువు పుట్టాడు. ఎందువలన పుట్టాడు? ఇదే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. 66 అధ్యాయాలు ఉంటాయి. దీన్ని మినీ బైబుల్ అని కూడా అంటారు, ఎందుకంటే బైబుల్లో 66 పుస్తకాలు ఉంటాయి కాబట్టి. ఇందులో ఎందుకు యేసు ప్రభువారి యొక్క ప్రవచనాలు, యేసు ప్రభువారి యొక్క జన్మం, యేసు ప్రభువారి యొక్క మరణం, పునరుద్ధానం, రాకడను కూర్చిన విషయాలు బైబిల్ ఏది చదవకుండా ఒక్క యెషయా గ్రంథం చదివితే ప్రభువును కూర్చిన పూర్తి అవగాహన చాలా మంచిగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుచేత శిశువు పుట్టాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఎందుచేత మనకు శిశువు పుట్టాడు అంటే ఇదే యెషయా గ్రంథంలో చాలా విషయాలు మొదటి మాటల్లో చూస్తే నడినెత్తి నుంచి, అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని, తర్వాత నేను పిల్లలను పెంచి పెద్ద చేసి, అమ్మా డిస్టర్బెన్స్ చేస్తున్నాను, కొంచెం బయటగా తీసుకెళ్ళిపోండి, అయితే కొద్దిగా అటు తీసుకెళ్ళాను, కొద్దిగా ఆడించమ్మా, కొద్ది నిమిషాలు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చేది. ఎందుచేతంటే ఎందుకు శిశువు పుట్టవలసి వచ్చిందంటే అరికాల నుండి నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. తర్వాత ప్రభు చెప్పిన ఇంకొక కారణం అక్కడ ఉంది. ఇదిగో ఈ పిల్లలను పెంచి నేను పెద్ద చేశాను, గొప్పవారిగా చేశాను, కానీ వారి నా మాట వినడం లేదు. ఎద్దు కామాందు నెరుగుతుందట, గాడిద తన సొంతవాని
దొడ్డును తెలుసుకుంటుంది. మరి ఇశ్రాయేలైన నా పిల్లలకు తెలివి లేదు, పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా కిందకు గనక ఆ అధ్యాయంలో మనం చదివితే అక్కడ రండి మన వివాదం తీర్చుకుందాం. ఏంటా వివాదం? మానవుడికి దేవునికి మధ్య ఉన్న వివాదం ఏంటంటే ఒకటే ఒక వివాదం, అది మానవుడు చేసిన పాపమే, అతిక్రమమే. అందుకే ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో కాబట్టి అనే మాట రాయబడింది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో ఆయన విశ్రమించాడట. 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ దినమున దేవుడు ఏం చేశాడట? ఏలయనగంటే అంతకు ముందు 6 దినములు ఆయన పనిచేశాడు కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడట? ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదివితే అంతకుముందు భూమి మీద ఏ వర్షం లేదు, ఏమీ లేదు, అందుకని భూమి మీద ఏది కూడా మొలవలేదు అని రాసి అక్కడ ఒక మంచి మాట రాశాడు. ఏలయనగా ఆ వచనంలో దేవుడు అంతకుముందు ఎప్పుడు కూడా వాన కురిపించలేదు. అది విషయం. ఎందుచేత పంటలు మొలవలేదు అంటే ఆయన ఏం చేశాడట? వర్షమును కురిపించలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏలయనగా నరుని సృజించినందుకు సంతాపపడెను అనే మాట అక్కడ రాయబడింది. నరుని ఎందుకు సంతాపపడ్డాడంటే 6వ అధ్యాయంలో ప్రతివాడు తన మార్గములను చెడిపేసుకుని ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు కాబట్టి ఆయన బాధపడ్డాడు. ఈ మనుషులను చేశానే, నా రూపం ఇచ్చానే, నా పోలికిచ్చానే, నా ఊపిరిచ్చినందుకు ఆయన సంతాపపడ్డాడట. ఏలయ అందుచేత సంతాపపడ్డాడు. ఇలాగా కారణమును బట్టి విషయం మనకి ఈ వచనం ద్వారాగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏలయనగా ఎందుకు మనకు శిశువు పుట్టాడు అంటే మన పాపములు మధ్యలో ఉన్న వివాదం తొలగించాలని, వ్యాధి బాధలను తీసేయాలని, అరికాలు మొదలుకు నడెత్త వరకు స్వస్థత కొంచెమైనా లేకుండా ఉందే అది పూర్తిగా కొట్టివేయాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి ప్రియులరా మనందరూ కూడా గమనించాలి. నేను చాలా క్రిస్మస్ ఈవెంట్స్లో పాల్గొని అక్కడ మొట్టమొదటగా ఒక మాట చెప్తూ ఉంటాను. సైంటిఫిక్ ఎవిడెన్స్గా వాళ్ళందరికీ సవాలు చేసి చెప్తూ ఉంటానన్నమాట. ఏంటా మాట అంటే 1930వ సంవత్సరంలో ఫ్రాంక్ మోరిసన్ అనేటువంటి ఒక ఆంగ్ల జర్నలిస్ట్, అతడు చాలా తెలివైన వాడిగా, అతడు గనక ఒక ఆర్టికల్ రాశాడంటే నమ్మలేనోడు కూడా ఖచ్చితంగా నమ్ముతాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు దేవుడు కాదు అన్నాడు, యేసు ప్రభు అసలు లేడు అన్నాడు, అసలు ఆయన పుట్టలేదు అన్నాడు, ఆయన చనిపోలేదు అన్నాడు, ఆయన తిరిగి లేవలేదు అన్నాడు. ఇలాగ అందరూ చెబుతుంటే అందరూ అయోమయులు పడిపోయారు. అరే ఈడు రాస్తే బాగుంటుందని అతనుకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారందరూ అతన్ని ఎంకరేజ్ చేస్తే అతడు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొన్ని డబ్బులు పట్టుకొని నేను యెరూషలేం వెళ్తానని చెప్పాడు, గలిలీకి వెళ్తానన్నాడు, బెత్లెహేం వెళ్తానన్నాడు, ఎక్కడ పుట్టాడు అంటున్నారు అక్కడ చూడాలి నేను అన్నాడు. చూసి యేసు ప్రభు అసలు దేవుడు కాదు అని నేను చెప్తా, ఒక పుస్తకం రాస్తానని చెప్పి బయలుదేరిన తర్వాత ఒక చిన్న సిచ్యువేషన్ అక్కడ జరిగింది. ఏంటా సిచ్యువేషన్ అంటే ఆ యెరూషలేం అంతా కూడా కొండలతో నిండిపోయిన ప్రాంతం, కొండల ప్రాంతం అంటారు. యెరూషలేం పట్టణం అనగానే కొండ మీదుండు పట్టణం అని అంటారు. ఒక పాలకొండ అనేది అక్కడ ఉండేదట. ఆ పాలకొండను గీకితే పాలపొడి వచ్చేదట. అది కలుపుకొని, అది పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని వాళ్ళు సేవిస్తే అనారోగ్యాలు బాగుపడేయని, పిల్లలు లేని వారు కూడా పిల్లలు కలిగేవారని ఒక ప్రగాఢమైన నమ్మకం అక్కడ ఉండేది. ఇతనికి ఒకరోజు కడుపు నొప్పి వచ్చింది, ఇబ్బంది పడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్న కొన్ని మందులు వేసుకున్నాడు, మెడిసిన్ తీసుకున్నాడు, కానీ అతనికి స్వస్థత రాలేదు. ఈ లోపల కొంతమంది ఆ కొండ దగ్గరకు వెళ్ళి దాన్ని గీరి ఆ పౌడర్ కలుపుకొని తాగుతుంటే
బాగుపడ్డామని చెప్పడంతో అతడికి ఆశ్చర్యం వేసింది. సరే మనం కూడా ట్రై చేద్దాం అనుకుని వెళ్ళి, అది కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాలకొండను కాస్త ఏమంటారు, గీరటం అంటారా, కరెక్టేనా పదం? మళ్ళీ ఏంటో అయోమయంగా చూస్తున్నారు మీరు, అందుకని నాకు భయం వేసింది. అది అలా గీరుకుని ఆ పౌడర్ కాస్త పాలలో కలుపుకొని అతడు తాగాడు. కడుపు నొప్పి తగ్గిపోయింది. చాలా ఆనందించాడు. ఆ కొండకున్న మహిమ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ లోపల ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అక్కడికి రబ్బీస్ వస్తారు. అంటే యూదుల బోధకులను రబ్బీలు అని పిలుస్తారు. ఒక రబ్బీ అక్కడికి వచ్చినప్పుడు ఆ రబ్బీని అడుగుతాడు అనమాట, ఈ కొండకున్న మహిమ ఏంటి, అందరికి ఎలా జరుగుతుంది, ఈవెన్ నాకు కూడా అలా జరిగింది అని చెప్పగానే అతను చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం ఒక ఒక కన్యక పెళ్లి కాకముందే గర్భవతి అయి యేసేపు అనే ఒక అతను తీసుకుని మా ఊరు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటో తేడాగా ఉందనుకున్నాం మేమందరం కూడా. ఎవరు స్థలం ఇవ్వలేదు ఆవిడికి, ఎవరు స్థలం ఇవ్వలేదు. అందుకని మరి ఎలా కనేసింది, ఎక్కడ కనేసింది, దారి మధ్యలో కనేసిందో ఎక్కడ కనేసిందో తెలీదు. ఆ పిల్లని తీసుకుని సత్రంలోకి వెళ్తే సత్రంలో ఒక్కళ్ళు కూడా ఆమెకు చోటు ఇవ్వలేదు. అందుకని ఎదురుగా ఉన్న పశువుల పాకలకు వెళ్ళి ఆ పశువులు మేయటానికి తొట్టు ఒకటి ఉంటే ఆ గడ్డిని తీసి తన పాత చీర ఒకటి ఆ గడ్డి మీద పరిచి ఒక పరుపులా చేసుకుని తన పిల్లోడిని అక్కడ పండుకోబెట్టింది. ఆ తర్వాత పిల్లోడిని ఎత్తుకొని ఈ కొండ దగ్గరకు వచ్చి పాలిస్తున్నప్పుడు ఒక 3 పాల చుక్కలు ఆ కొండ మీద పడ్డాయట. వెంటనే అది పాల కొండలాగా మారిపోయిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యెరూషలేము ప్రాంతంలో, మరి ముఖ్యంగా బెత్లెహేం అనే ఆ ప్రాంతాలలో ఇది ఇప్పటికీ కూడా అదొక మంచి ఏమంటారు నమ్మకంగా ప్రజలందరి చేత కూడా అది ఆమోదం పొందింది అని చెప్పాడట. ఆశ్చర్యపోయాడు అతను. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి యేసు ప్రభుని సమాధి చేసిన సమాధిలోకి వెళ్ళి చెమట్లు పట్టేసినాయి అంట. అతనికి ఉనికిపోయాడట. ఈ సమాధిలో 3 దినాలుండి తిరిగి లేచాడా, ఈ రాయిని ఎవడు పొర్లించాడు, ఈ పరిస్థితులేంటి? ఆ రోజు రోమ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన, అంటే మిలిటరీ జనరల్స్ అందరు కలిసి కట్టుదిట్టమని ఏర్పాట్లు చేస్తే ఎవడో దొంగసాటుగా వెళ్ళి తీయటానికి అసలు అవకాశమే లేనటువంటి పటిష్టమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే ఎవరు సహాయం లేకుండా దానికి అది రాయి దొరలటం, యేసు ప్రభు తిరిగి లేవటం, ఇదంతా చూసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అతను యేసు దేవుడు కాదు, పుట్టలేదు అని చెప్పాలనుకున్న అతను యేసు ప్రభువే దేవుడు అని రాశాడట ఒక పెద్ద పుస్తకం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామముని మహిమపడదాం. దానికి హూ మూవ్డ్ ది స్టోన్ అనే ఇంగ్లీష్ పుస్తకం రాశాడు. మీరు ఎవరైనా చదవాలని ఆసక్తి ఉంటే అమెజాన్లో కూడా మీరు చీరలకు ఆర్డర్ ఇస్తారు కదా, ప్యాంట్లకు ఆర్డర్ ఇస్తున్నారు కదా, ఈ మధ్యన పిల్లలు కూడా ఆర్డర్ చేసే వరకు ఆడొచ్చి బిల్లు అడిగే వరకు వాళ్ళ డాడీకి తెలియట్లేదు. ఇదేంట్రా ఎప్పుడురా అంటే ఎవడో బుక్ చేసేస్తున్నాడు అంతే, పిల్లలు ఎవరో నొక్కేస్తున్నారు అంతే. బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు మమ్మీ దగ్గరికి, ఫాదర్ దగ్గర ఈ బుక్ కూడా దొరుకుతుంది అనమాట. చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్తో యేసు ప్రభు దేవుడిగా ఆయన నిరూపించాడు. ఇది చాలా ధైర్యంగా ప్రకటిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఎందుకు పుట్టాడు అంటే పాపులను రక్షించాలి, రోగులను స్వస్థపరచాలి, పరిశుద్ధపరచాలి, మానవునికున్న పాపం తీసివేసి ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధ లోకంలోకి తీసుకెళ్ళాలి. మానవునిలో లేశమంతైన పాపం ఉండకూడదు, అందరిని మార్చాలి అని పవిత్రమైన తన రక్తాన్ని, నిష్కలంకమైన తన రక్తాన్ని ధారపోసి మనందరినీ కన్నాడు. అందుకు యేసు శిశువుగా పుట్టాడు అనే మాట రాశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను ఏలయనగా అనే సందర్భం బైబిల్లో 3 చోట్ల నేను గమనించాను. అది ఎలాగుందంటే టూకీగా చెప్పేస్తాను, టూకీగా చెప్పు నేను ముగిస్తాను. మొట్టమొదటి సందర్భం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును,
ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకుంటారు, వారు యాకోబు కుటుంబమును హత్తుకుని ఇందురు. దేవునికి స్తోత్రం. ఏల అనగా యాకోబునందు ఆయన ఏం పడతాడట? జాలిపడును. ఎందుకు యాకోబు మీద జాలిపడ్డాడు అంటే, యాకోబు మనందరికీ తెలుసు, మోసం, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, వాళ్ళ అమ్మగారి సలహాతో మరల మేనమామ దగ్గరికి పారిపోయాడు, అక్కడ కూడా మోసం చేస్తానే ఉన్నాడు. మోసంతో అడ్డదారులు తొక్కి అతడు ఆస్తి సంపాదించాడు, భార్యలను సంపాదించాడు, పిల్లలను సంపాదించాడు. దేనిలోనూ కూడా దేవుడికి ప్రార్థన చేసి అతడు పొందుకోలేదు. ఇవన్నీ కూడా సొంత తెలివితేటలు ఉపయోగించాడు. నేను గొప్పోడిని అయిపోవాలి, పెద్దోడిని అయిపోవాలి, మా అన్నయ్య కంటే నేను గొప్పగా ఉండాలనే ఆలోచన తప్ప, నేను మోసం చేస్తున్నాను, దగా చేస్తున్నాను, ఇది అడ్డదారి, ఇది తప్పు, ఇది అతిక్రమం అనే ఆలోచన అతనికి కలగలేదు. తర్వాత పరిస్థితులన్నీ మూసుకుపోయాయి, దారులన్నీ మూసుకుపోయాయి, పరిస్థితులు విషమించాయి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అతడు మేనమామ దగ్గర నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ భార్యల వలన, పిల్లల వలన, గొడ్ల వలన, ఆస్తి వలన, అంతస్తుల వలన అతడికి మానసికమైన శాంతి లేకుండా పోయింది. మరణ భయం పట్టుకుంది. ఒక పక్కన మేనమామ తరుగుతున్నాడు, మరొక పక్క ఏమో వాళ్ళ అన్నయ్య తరుముతున్నాడు. ఈ రెండింటి మధ్యలో పడిపోయి ఇక చావు తప్ప వేరే మార్గం లేదు అతనికి. చావన్నా చచ్చిపోవాలి, లేదా దేవుడు కాళ్ళైనా పట్టుకోవాలి. అప్పుడు యాకోబు యెహోవా పాదములను పట్టుకున్నాడట. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన పాదం పట్టుకుని వదలలేదట. ఒకటే చెప్పాడు, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను, నేను విడిచిపెట్టను అన్నాడు. అయ్యో కాదు, నన్ను వదిలే తెల్లారిపోతుందంటే అయినా సరే వదలలేదు. అప్పుడు దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. మనందరికీ తెలుసు యాకోబు అని చెప్పాడు. దేవుడికి ఆ పేరు తెలియక అడిగాడా, ఎందుకు అడిగాడు అని నేను ఆలోచన చేశాను. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, వాళ్ళ సొంత నాన్న అడిగాడు ఒకరోజు, అరే నీ పేరు ఏం పేర్రా అన్నాడు. ఎందుకంటే స్వరం చూస్తే యాకోబులాగుంది, మరి తడిమి చూస్తేనేమో ఈ ఏశావులాగుంది. ఏం పేర్రా నీ పేరు అని అంటే, అదేంటి నాన్న అలాగంటావు, నేను ఏశావునే అన్నాడు. యాకోబుని అని అనలేదు. తన తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. ఇప్పుడు పరమ తండ్రి దగ్గర అతడు నిజం చెప్తాడో అబద్ధం చెబుతాడో అని దేవుడు ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. అప్పుడు నిజం చెప్ప, నేను యాకోబునేనైనా, నన్ను ఆశీర్వదిస్తే తప్ప, ఈ మరణ శాపం పోతే తప్ప నేను బ్రతకలేను అనగానే అప్పుడు యెహోవా అతని యందు జాలిపడెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఆ సందర్భంలోనే యెహోవా దేవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు ఇశ్రాయేలు అని. దేవునికి స్తోత్రం. ఇక నుంచి నువ్వు యాకోబువి కాదు, ఇక నుంచి నువ్వు మోసగాడివి కాదు, ఇక నుంచి అందరిని మోసం చేయు, అడ్డదారులు తిరగవు, ఇక నుంచి నా కొరకు బలమైన సాధన నువ్వు, నీ ద్వారా నా జనములను నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆయన యందు జాలిపడ్డాడు అని వ్రాయబడింది. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టాను కానీ కటాక్షించి నీ మీద ఏం చూపిస్తున్నాను. యాకోబును కూడా కొట్టాడు ఆయన. కొన్నిసార్లు దేవుడు కొడతాడు, దేవుడు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు, దండిస్తాడు. కోపపడి కొట్టాను కానీ మరల జాలిపడి కటాక్షించి నీ మీద జాలిపడి నీకు ఉపశమనాన్ని కలిగిస్తాడు. దేవుడు చేసిన శిక్షను మనం తోసేయకూడదు. దేవుడు గద్దింపును మనం లక్ష్య పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తిట్టాడు కదని దేవుడికి దూరం అయిపోకూడదు. దేవుడు గద్దించాడు కదని దేవుడికి దూరం అవ్వకూడదు. అలా దూరం అయిపోయావంటే తండ్రికి బిడ్డలకి మధ్య ఉన్న బంధం ఏమైపోద్ది? తెగిపోద్ది.
అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. పెద్దవాళ్ళ యొక్క గద్దింపు ఉండాలి. ఈనాడు కొంతమంది పిల్లలను చూడండి చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడిన వాళ్ళు లేరా? మన వీధుల్లో చాలా మంది పిల్లలు అలా చూడలేదా? అమ్మకి నాన్నకి తెలియకుండా పక్కింట్లోకి వెళ్ళి సిగరెట్ కాల్చేవాళ్ళు లేరా? ఎదురింటికి వెళ్ళి బీడీలు కాల్చేవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో మాత్రం తెలీదు. ఇలాగ పాడైపోయిన సమాజాన్ని చాలా మనం చూస్తున్నాం. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎదుగుతున్న మన పిల్లల్ని తప్పుదావ పట్టించేవాళ్ళు లేరా? చాలా మంది ఇలాగ నాశనమైపోయినటువంటి మార్గంలో ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు కొడతాడు, అలాంటప్పుడు దేవుడు శిక్షిస్తాడు. ఒక మొట్టికై ముట్టుతాడు. ఎందుకో తెలుసా? గతంలో ఒకసారి చెప్పాను. ఒక ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళాడట. వాడేమో 7 అంతస్తులు మేడ కడుతున్నాడు, చూద్దామని వెళ్ళేసరికి వాడు కింద ఎక్కడ కనపడలేదు. కింద కనపడినప్పుడు ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. వాడు పైకి చూడలేదు. పిలుస్తున్నాడు, రే ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. పైన ఉన్నవాడు చూసి అరే మన ఫ్రెండ్ వచ్చాడు, చాలా ఎత్తుగా ఉంది, అరే నేను ఎక్కడున్నాను, ఇటు చూడు అంటే వాడు చూడలేదు. అప్పుడు పైన ఉన్నవాడు ఏం చేశాడంటే, సరే ఇది వేస్తేనన్నా పైకి చూస్తాడని ఒక 100 రూపాయల నోటు ఆ పై నుంచి వదిలేడంట. సరిగ్గా వాడు ఉన్న చోట పడిందట. వెంటనే వాడేం చేశాడు, వెంటనే 100 రూపాయల నోటు జేబులో పెట్టేసుకుని చుట్టూ చూస్తున్నాడంట, కానీ పైకి చూడలేదట. గబాల్ లోపల పడేశాడు, ఎవడన్నా చూశాడేమోనని. అరే వీడు 100 రూపాయలు వేసినా చూడలేదు అని చెప్పి ఈసారి 500 నోటు వేసాడట పైనుంచి. వేస్తే అది కూడా ఇదేదో భలేగా ఉందనుకుని మళ్ళీ అది లటక్ మంది వేసి జేబులో పెట్టేసుకుని చుట్టూరు చూస్తున్నాడు తప్ప పైకి చూడలేదు. ఇప్పుడు పైన ఉన్నవాడు డబ్బులు ఇస్తే తీసుకుని జేబులో పెట్టుకున్నాడు తప్ప పైకి చూడలేదు. ఇప్పుడు వాడు పైకి చూడాలంటే పైన ఉన్నవాడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేశాడంటే పైన ఉన్న ఆయన ఒక సిమెంట్ రాయి తీసుకుని గుండె మీద వేసాడండి. ఆ సిమెంట్ రాయి ఎప్పుడైతే నెత్తి మీద వేసాడో, అయ్యో ఎవడరా కొట్టింది, అప్పుడు చూశాడంట పైకి. ఫ్రెండ్ కొట్టింది వాడు పైకి చూస్తాడని. దేవునికి స్తోత్రం. ఇలాగ చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని దెబ్బలు, ఎదురు దెబ్బలు అంటాం, ఆకస్మిక అనారోగ్యాలు అంటాం, కొన్ని శోధనలు అంటాం, కొన్ని ఇబ్బందులు అంటాం. ఇవి ఆయన వైపుకు మనము చూస్తామని. ప్రభు ఇదిగో ఈ వ్యాధి వచ్చేసింది, ఆయన నువ్వే బాగు చేయాలి, ఆయన దగ్గరకు వచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం. మందిరములో మోకరించలేని వాడి చేత దేవుడు ఆసుపత్రి బెడ్ మీద మోకరించేలా చేస్తున్నాడు. నేను కొంతమంది చూశాను. ఊళ్ళో ఉండగా వాళ్ళు మందిరానికి కూడా రానటువంటి వాళ్ళు, ఎప్పుడు మోకరించిన వాళ్ళు కూడా ఆసుపత్రిలో ఉండి ఈ తెగుల నుంచి మమ్మల్ని బయటపడేయాలంటే దేవుడు తప్ప ఆయనే జాలి పడాలని మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మొదటి విషయం ఏంటయ్యా అంటే, ఏలయనగా యెహోవా మన యందు జాలిపడును. ఎప్పుడు జాలిపడాలి? 55వ అధ్యాయం 7వ వచనంలో యెషయా గ్రంథం, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నువ్వు గనుక యాకోబులాగా తిరిగి వచ్చి, నేను మోసగాన్నైనా, నేను పాపిని ప్రభువా, నేను ఇదినైనా, నేను తప్పు చేశాను నాయనా, పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపిని అని గనక మనం అనగలిగితే, ఒప్పుకోగలిగితే, ఆయన మన యందు ఏం పడతాడట? జాలి. ఏలయనగా యెహోవా జాలిపడును. ఎప్పుడు పడతాడు? దుష్టులు మరలాలి, మానాలి, పాపం మానాలి. పాపం మానితే తప్ప దేవుని జాలి నీ మీదకు రాదు. ఇది మొదటి విషయం. రెండవ సందర్భం 53వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. త్వరగా చదవండి, టైం అయింది. కావున గొప్ప వారితో నేను వానికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొళ్ళ సొమ్ము విభాగించుకొని, ఏలయనగా మాట అండర్లైన్ చేయాలి, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో
ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఏలయనగా తన ప్రాణమును దారపోశాను. ఎందుకు దారపోశాడు అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాం, మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాం, అతిక్రమం చేశాం, దేవుడికి దూరం అయిపోయాం. అయినను ఆయన క్షమించి, అయినను ఆయన మన కోసం విజ్ఞాపన చేసి అందరినీ క్షమించుకుంటూనే పోయాడు. వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలనుకుని తలకు రాయి తీసుకుని వస్తే ప్రభువారు, అరే మీరందరూ రాళ్ళు వేసుకుని వచ్చేసారే, సిగ్గుందా మీకు అని ఉంటాడేమో అనుకున్నాను నేను. మన భాషలో అయితే అలాగనాలి. ఎందుకంటే వాళ్ళందరికి ఒకే ఒక మాట చెప్పాడు. దెబ్బకి వాళ్ళకు పట్టిన పొరలన్నీ రాలిపోయే మాట ఒకటి చెప్పాడు. అరే ఈమె పాపం చేసిందని కదా మీరంత రాళ్ళతో వచ్చారు. అవును, చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు కూడానంట. పిల్లోడు కూడా వచ్చేసాడంట, పెద్దోడు కూడా వచ్చేసాడంట, వృద్ధుడు కూడా వచ్చేసాడంట. ఎందుకంటే వ్యభిచారంతో పట్టబడింది కాబట్టి. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో వాడి మొదటి రాయి వేయండి అని నేల మీద ఏమో రాయిచుండెను అని ఉంది. అయ్యి బాబు, నా పాపాలు రాసేస్తున్నాడని. ప్రియులరా, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అలాంటి వారిని ప్రభు క్షమించాడు. శిక్షించాలి అంటే మనలో ఎవ్వరము కూడా మిగలం. ఆయన శిక్షించలేదు. ఆయనను కొట్టిన వారిని సహితం, ఆయనను తిట్టిన వారిని సహితం, ఆయన గడ్డము పెరికిన వారిని సహితం, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టిన వారితో సహితం అందరినీ ఎలా క్షమించాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని. దేవునికి స్తోత్రం. మనందరం కూడా యేసు ప్రభుని అనుసరిస్తున్నాం కాబట్టి, యేసు ప్రభు యొక్క బోధలను అనుసరిస్తున్నాం కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రార్థనే చెయ్యాలి, చేస్తున్నాం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా మనము క్షమించాలి. సిలువలో ఒక దొంగ కూడా, ప్రభువా ఇదిగో మేము పాపులు, మమ్మల్ని క్షమించవా, నీ రాజ్యంలో మమ్ములను జ్ఞాపకం చేర్చుకోవా అంటే ప్రభు ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటా అన్నాడు. ఆ పక్కన ఉన్నాడేమో షట్టర్లు వేయటం మొదలెట్టాడు. నువ్వేదో రక్షకుడు అంటున్నారు, నువ్వేదో ఇది అంటున్నారు, అది అంటున్నారు, మరి నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని వాడు షట్టర్లు వేయటం మొదలెట్టాడు. ఈనాడు సత్యం గ్రహించే వాళ్ళు లేరు, కానీ షటైర్లు వేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ప్రతి దానికి షటైర్లు వేసడం నేర్చుకున్నారు తప్ప సత్యం గ్రహించరే మనం దౌర్భాగ్యులం. యేసే మన కోసం కలువరిశిలో చనిపోయాడు. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. ధారపోసాను, ఆయన ప్రాణాన్ని ఏం చేశాడట? ధారపోశాడు. మనందరి కోసం రక్తము చిందించి మనలను విమోచించాడు. కేవలం మన పాపములను క్షమించి అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే రెండవ సందర్భం నేనేమని రాసుకున్నానంటే, ఏలయనగా ఆయన తన ప్రాణమును ధారపోసెను. మొదటిది ఏలయనగా యెహోవా జాలిపడును. రెండవది ఏలయనగా తన ప్రాణమును ధారపోసెను. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా వాళ్ళ అన్నయ్యలు ఎలా క్షమించాడు? అన్నలారా, మీరు బాధపడకండి, భయపడకండి, మిమ్మల్ని అందరినీ పోషించటం కోసం దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడని పాజిటివ్గా అతడు తీసుకుని వాళ్ళందరి మనసులు మార్చేశాడు. చివరికి పశ్చాత్తాపడ్డారు వాళ్ళందరూ కూడా. ఇదే మార్గంలో మనందరం ప్రయాణం చేయాలి. దెబ్బకు దెబ్బ కొడితే కోపాలు, కక్షలు, కార్పణ్యాలు పెరుగుతాయి. మాటకు మాట అందిస్తే ఆజ్యం ఎక్కువ, ఏమంటారు దాన్ని, వివాదాలు ఎక్కువ, అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుద్ది. అలా కాదు, అలాగొద్దు. ఇది మార్గం అని యేసే చూపించాడు. ఆయన నమ్ముకొనినటువంటి యోసేపు కూడా చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడవది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. సంభ్రమాయేను. చూస్తే గారు పాడలేము. పడుడి ఓ నరావతారుడా, నిన్ను నిన్న సఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకులు స్తుతించుడి. మూడవ చరణం పాడాలి. ఈ వచనం చదివిన తర్వాత పాడదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదివిస్తే నేను ప్రార్థన చేస్తాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఈ మాట అండర్లైన్ చేయాలి. ఏలయనగా, ఇది మన పాఠం ఈరోజు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి పూర్ణ శాంతి గలవాడిగా, ఒక వ్యక్తి పూర్తి మనతృప్తిగా, మనశ్శాంతిగా ఎప్పుడు ఉండగలడు అంటే అతడు యెహోవా మీద ఆనుకోవాలట. ఎవని మనసు నీ యందు ఆనుకొనును అనే మాట చూడండి ఎంత బాగుందో. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తావు. ఏలయనగా అతడు ఏముంచాడట? నీ యందు విశ్వాసం ఉంచాడు, అంటే నమ్మకం ఉంచాడు అని అర్థం. 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదేసేయండి. అంతే, ఆయన మీదేసేయండి అనగా ఆయనను నమ్ముకోవటమే. దేవునికి స్తోత్రం. రవే నీతి సూర్యుడా, రవే దేవ పుత్రుడా, నీ దూరాక వళ్ళను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గోను. దూత పాట పాడుడి, రక్షకును స్తుతించుడి. భూనివాసులందరూ మృత్యుభీతి గెలుస్తారట. ఆయన నమ్మిన వారికి ఆత్మ శుద్ధి అన్నాడు. ఇదే మనశ్శాంతి. భూమి మీద తనకిష్టమైన ప్రజలకు భూమి మీద ఆయన ఏమిస్తాడట? సమాధానం, శాంతి. ఈ సమాధానం, శాంతి లేకయే అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు పూర్ణ శాంతి గలవాడిగా ఉండాలంటే ఆయన యందు నమ్మిక ఉంచటం, అనగా ఆయన మీద ఆనుకోవటం, మన ప్రతి సమస్యను యేసయ్యకు చెప్పటమే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. కాబట్టి అలాంటి కృప. 3 విషయాలు చెప్పాను నేను, మీరు టూకీగా చెప్పాలి. ఇది ఒక చిన్న క్రిస్మస్ సందేశం అన్నమాట. అది ఏలయనగా, మొదటి విషయం ఏలయనగా యెహోవా జాలిపడును. రెండవది ఏలయనగా తన ప్రాణమును ధారపోషను. మూడవది ఏలయనగా పూర్ణ శాంతి గలవానిగా చేయును. అంటే ఏలయనగా అంటే ఎందుచేతననగా, కాబట్టి ఆ కింద ఆ భావం అంతా, ఈ పాయింట్ రాగానే మీకు ఆ విషయాలన్నీ కూడా అర్థం అవ్వాలి. అందుకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కాబట్టి ఆ కుమారుణ్ణి మనము చక్కగా ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపక మన హృదయం అనే ఆ తొట్టులో వేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ యేసు ప్రభు సంటుకుర్రోళ్ళలాగా ఆయనకి చిన్న చిన్న గౌన్లు వేస్తున్నారు, చిన్న చిన్న షెడ్డీలు వేస్తున్నారు, చిన్ని అక్కడక్కడ కట్టి పెడుతున్నారు. అది ఇంకా ఆయన బాలుడేమి
కాదు. ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వచ్చాడు, మనల్ని రక్షించాడు, చనిపోయాడు, తిరిగి మరలా లేచాడు పరలోకానికి. ఆయన జన్మదినాన్ని అలా గుర్తు చేసుకోవడం మంచిదే, కానీ ఇంకా సంటి పిల్లోళ్ళగా సంకన వేసుకుంటే మాత్రం కుదరదు. చంకన వేసుకోకూడదు, హృదయంలో వేసేయాలి ఆయన్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగున హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన పండుగను ఆచరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పాలి. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మాట్లాడడం లేదు, మీరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్య మీరిచ్చిన సందేశము కొరకు, మీరిచ్చిన మాటల కొరకు, మీరిచ్చిన వాక్కు కొరకే నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్కును బట్టి ఏలయనగా మాకు శిశువు పుట్టాడని, ఏలయనగా అనేటువంటి పదంలో ఉన్న భావాన్ని 3 సందర్భాలు మేము నేర్చుకున్నాం నాయన. అవును, మీరు పుట్టి మా మీద జాలి పడ్డారు ప్రభువా, మా మీద జాలి పడ్డారు. మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగునే మీ ప్రాణమును మా కొరకు ధారపోశారు. అలాగే మమ్ములను పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నారు. ఇదిగో చాలామంది అనారోగ్యాలతో, అప్పులతో నాయన ఇంట్లో బిడ్డలు మాట వినక నాన్న సతమతం అవుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఒకే ఒక సూత్రం, ఇదిగో ఆయన మీద ఆనుకుంటే ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాం. ఈరోజు మేము నీ మీద ఆనుకుంటున్నాం. తప్పకుండా మాకు సహాయం చేసి మీరే మహిమ పొందమని. ఇదిగో కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపచేయండి. ఎవరు ఎంత ఉత్సాహంగా ఇస్తున్నారో ఆ ఉత్సాహాన్ని బట్టి వారిని ప్రేమించి వారి అవసరతలను తీర్చి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కానుకలు పట్టేటువంటి సమయం. మరి నేను చెప్పాను కదా, మన మాదిరి ముందు నేను వస్తాను.